హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక మహిళలకు అదిరిపోయే శుభవార్త, ఇక పెన్షన్లు భారీగా పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు కొనసాగుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. తమ పార్టీల కోసం ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రజలకు 6 హామీలను ఇచ్చి ఆ హామీలను నెరవేర్చలేదని బీజేపీ, బీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందలేదని, రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్యూర్ పాలన అని పదే పదే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా పెన్షన్ల పెంపు 4,000 రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీని, తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి మహిళకు 2,500 రూపాయలను ఇస్తామన్న హామీని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న వారు ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి అమలు చేస్తున్న పథకాలను గురించి చెబుతూనే పెండింగ్ పథకాలను త్వరగతిన అందిస్తామని హామీ ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పెన్షన్ల పెంపు, మహిళలకు 2,500 పథకాలపైన గద్వాల జిల్లా ఐజాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన మార్చి తర్వాత పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతామని, మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం 2,500 ఆర్థిక సహాయం కూడా అందిస్తామని ప్రకటించారు. ఇక గత ప్రభుత్వం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను రేవంత్ రెడ్డి చక్కదిద్దుతున్నారని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇల్లు వంటి హామీలను అమలు చేశామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక తాజాగా మార్చి తర్వాత పెన్షన్ల పెంపు జరుగుతోందని, మహిళలకు 2,500 రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందుతుందని ఆయన చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి తర్వాత వీటిని అమలు చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.